ఏపీలో వేసవిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగుపడి ముగ్గురు మరణించారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఉదయం నుంచి పలు చోట్ల నిరంతరాయంగా వర్షం కురుస్తుంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వర్షాల కారణంగా జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనిత నేరుగా కలెక్టర్, ఎస్పీలను అలర్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత వర్షాలపై సమాచారం తీసుకున్నారు. అలాగే తాజా పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు. వర్షాల నేపథ్యంలో అవసరమైన మేరకు సహాయక చర్యలు అందించేందుకు సన్నద్దంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అనిత ఆదేశాలిచ్చారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఆటంకం లేకుండా చూడాలని కూడా మంత్రి వారిని కోరారు. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు స్థానికంగా ఉన్న సిబ్బందిని అలర్ట్ చేస్తూ వర్షాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంరక్షణ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు వారికి కీలక సూచనలు చేశారు. మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు భిన్న వాతావరణ స్వరూపాలు వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలలో తెల్లవారుజామున నేటి ఉదయం కురిసిన వర్షాల వల్ల పక్క విజయవాడ గాని, అలాగే ఒంగోలు గాని, గన్నవరం గాని, ఇలా కొన్ని జిల్లాల్లో తూర్పుగోదావరి గాని పెద్ద ఎత్తున వర్షాలు, పెద్ద ఈదురుగాలులతో వర్షాలు పడటంతో ఒకసారిగా రోడ్డు మీద ప్రధాన రహదారి మొత్తం కూడా చెట్లు నేలమట్టమైన పరిస్థితి ఉంది. పిడుగులపాటికి కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూడా వాతావరణ శాఖ అయితే ఆంధ్రప్రదేశ్ ని హెచ్చరిస్తా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా పిడుగుపాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాల పేర్లు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడబోతున్నాయి, ఆ జిల్లాలు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఇదే ప్రధానంగా తీసుకుని అధికారులు కొంత మేరకు చర్యలు తీసుకున్నా కానీ కొంత మేరకు అధికారులు విఫలమయ్యారని చెప్పుకోవాలి. విజయవాడ గాని, ప్రకాశం గాని వర్షం పడిన తర్వాత 2 గంటలైనా సరే ప్రధాన రహదారి కూడల వెంబడి పడిన చెట్లను అధికారులు తీయటంలో చాలా నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి. నేటి ఉదయం 9-10 మధ్యలో కురిసిన భారీ వర్షాలు ఉదయం దాదాపు 8:30 కానించి మేఘావృతం అయిపోయింది. 8:30-9 మధ్యలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఆకాశం మేఘావృతం అయిపోతూ మొత్తం చీకటి అయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీయటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన జిల్లాలో మొత్తం కూడా ఈదురుగాలుల దెబ్బకి చెట్లు కూలిపోవడంతో పాటు చాలా మటుకు ఇల్లులు, పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. వాహనాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో
ఆ వర్షాలైతే ఆ దంచి కొట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఆ గన్నవరం, వెస్ట్ గోదావరి, ఆ ఏలూరు, కైకలూరు మధ్య ప్రాంతంలో భారీగా వర్షం 2 గంటల పాటు ఆ కొంబూరిష్టి వర్షం పడిన పరిస్థితి ఉంది పెద్ద ఈదురు గాలులతో. అయితే ఈ పిడుగుపాటికి ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షం ఎదురుగాలతో కూడిన వర్షం పడుతున్న క్రమంలో ఒకసారిగా ఉరుములు మెరిశాయి. ఈ నేపథ్యంలోనే పిడుగుపాటికి ఆ 3 మరణించిన పరిస్థితి అయితే ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ఆ జనజీవనం మొత్తం కూడా అస్తావ్యస్తంగా అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ ఉదయం నుంచే పలు చోట్ల నిరంతరాయంగా ఆ వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ ప్రభుత్వం కూడా కొంతమేరకు అప్రమత్తమయ్యి వర్షాల కారణంగా జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో ఆ ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడానికి కొంత ఆలసత్వం వహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆ కలెక్టర్లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆ హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా హోంమంత్రి వంగలపూడి అనిత సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీతో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత వర్షాలపై సమాచారం తీసుకున్నారు. అలాగే తాజా పరిస్థితులపై ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలని హోంమంత్రి అనిత అలర్ట్ చేయడంతో పాటు వారి కింద స్థాయి సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేయమని ఆదేశించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేయాలని ఒక ఎస్పీలు, కలెక్టర్ల కింద స్థాయి అధికారులకు సూచించమని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వర్షాల నేపథ్యంలో అవసరమైన మేరకు సహాయ చర్యలు అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలని హోంమంత్రి అనిత ఆదేశించిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. అయితే తాగునీరు, విద్యుత్ సరఫరా ఎక్కడ ఆటంకం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ లోతట్టు ప్రాంతాలలో నీరు ఆగకుండా విద్యుత్ సరఫరాకి ఇబ్బంది లేకుండా తాగునీరు కూడా ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలంటూ కూడా హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్లను, ఎస్పీలకు సూచించారు. స్థానికంగా ఉన్న సిబ్బందిని అలర్ట్ చేస్తూ వర్షాల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కింద స్థాయి అధికారులకి సూచించమని తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశువర్ధక శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడి వాళ్ళకి పూర్తిగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. రైతులను కూడా మెసేజ్ల రూపంలో, వాట్సాప్ రూపంలో అలర్ట్ చేయాలని, వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కూడా అధికారులని అచ్చెన్నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. వారికి కీలక సూచనలు చేశారు. మామిడి రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని చూశారు. ముఖ్యంగా మామిడి పంట, మామిడి దిగుబడి వచ్చే రోజులలో ఈ అకాల వర్షాల వల్ల, ఈదురుగాలుల వల్ల, ఈ మార్పుల వల్ల పంట రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మామిడి రైతులకి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అనుష, అయితే నాగేశ్వర్, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షం పడే అవకాశం ఉంది? రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.